హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ సార్, స్టోరీ అయితే చాలా బాగుంది. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మీరు రాసిన ఈ వండర్ఫుల్ స్టోరీలోకి వచ్చేస్తే, ఎవరైనా అలారం సౌండ్తో నిద్రలేగుస్తారు, కానీ నేను మాత్రం మా అమ్మ సుప్రభాతంతో లేచాను. దేవుడికి పెట్టే సుప్రభాతం కాదులేండి, మా అమ్మ స్పెషల్గా నా కోసం కనిపెట్టిన సుప్రభాతం. ఒట్టండి, నమ్ముతారో లేదో, రోజుకో కొత్త తిట్టు కనిపెట్టి తిడుతుంది నన్ను. ఈరోజు ఏం తిడుతుందో చూద్దామా అని నిద్రలేగిసిన కళ్ళు మూసుకుని ఉన్నాను. కొన్నిసార్లు అమ్మతో పొద్దున్నే తిట్టించుకుంటూ ఉండే ఆ మజ్జానే వేరండి. ఒరే దున్నపోతా, ఇంకెంతసేపు పడుకుంటారో లెగు అన్న మా మాతాశ్రీ అరుపులకి దుప్పటి ఫుల్గా ముసుగు పెట్టుకొని అని నవ్వుకుంటూ కొత్త తిట్టు కోసం ఎదురు చూస్తున్నా. ఇంతలో తోలు ఊడు వచ్చేలా నన్ను ఎవరో కాలు మీదకి ఇచ్చారు. గోవా వరకు వినిపించేలా గావు కేక ఒకటి పెట్టి, కాంచనా సినిమాలో దెయ్యం పట్టిన రాఘవ లారెన్స్ కూర్చున్నట్లు లేచి కూర్చున్నాను. మా మాతాశ్రీ ఒక చేత్తో చీపిరి పట్టుకొని ఇంకో చేత్తో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తూ నన్ను చూసి, ఆరిపోయిండ్రా అంది చిరాగ్గా. నేను కాళ్ళు రుద్దుకుంటూ ఏడుపు మొహం పెట్టి, పొద్దున్నంత గట్టిగా కిచ్చావేంటమ్మా అన్నాను. నిద్ర లేచి కూడా పంది పిల్లల దుప్పటి ముసుగు పెట్టి ఉంటే ఇంకేం చేయాలరా? అప్పటికి పిలిచాను, ఆరిచాను కూడా, నువ్వు లెగలేదు. మళ్ళీ ముసుముసులు నవ్వులు ఒకటి నీ ముఖానికి అంది గుర్రుగా చూస్తూ. నేను బెడ్ తిక్కుండా, అయినా ఈరోజు ఆదివారమే కదమ్మా, ఇంత పొద్దున లేచి నేనేం చేయాలి అన్నాను. సరే కాసేపు పడుకో అంటుందేమో అని ఏదో మూల చిన్న ఆశతో వెళ్ళి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు పెట్టరా. మీ నాన్న ఊరి నుండి వచ్చి గొబ్బెమ్మ పెడతారు, నేను వచ్చి పూలు పెడతాను, ముగ్గురం కలిసి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడదాం అంటూ వెటకారంగా రిటర్న్ కౌంటర్ ఒకటి నా మొహాన్ని పడేసింది. నేను నిట్టూర్చి, సరే చేసేది వెళ్ళాక, సరేలే ఎన్నో అనుకుంటావు, అన్నీ అవుతాయా ఏంటి అనుకుంటూ బెడ్ దిగి ఒళ్ళు విరుచుకుంటూ, టిఫిన్ ఏంటమ్మా అని అడిగాను. ముందు ఆ పాచి మొహం కడగరా, టిఫిన్ సంగతి తర్వాత అంటూ చెట్టంత నన్ను చెంచాలా ఒక చేత్తో పక్కన తోసి నా బెడ్ దులపడం స్టార్ట్ చేసింది. నేను నవ్వుతూ, నిన్ను ఉదయమేగా అమ్మా బ్రష్ చేశాను, ఇలా రోజు పళ్ళు రుద్దితే నా పళ్ళు అరిగిపోతాయేమో, అప్పుడు పళ్ళ సెట్ పెట్టించుకోవాలి అనగానే మా అమ్మ చేతిలోని చీపు నాకు చూపిస్తూ, దీంతో కొడితే వీపు మీద ఈ బారు పడుతుంది బాత, కుళ్ళు జోగులాపిపోయి గేదె గట్టి నవ్వులండేట్లు ఆ బ్రష్ గంట నవలకుండా త్వరగా తోమిరా, ఆ తర్వాత పాలు తీసుకుని రావాలి, నువ్వు వెళ్ళి. పాలవాడు రాలేదు, షాప్లో పాలైపోతాయి, త్వరగా తెములు అని చాలా మర్యాదగా చెప్పింది. అమ్మ చేతిలో చీపిరికి భయపడింది ఎవరు చెప్పండి. అలాగే మాత అంటూ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి బాత్రూంలో దూరాను. 10 నిమిషాల తర్వాత వెళ్ళి వెనక నుండి అమ్మ కొంగుతో ఆడుతూ, మాత నువ్వు డబ్బులు ఇస్తే పాలతో పాటు ఆదివారం అకౌంట్ కింద ఒక చికెనో మటనో రొయ్యలో అంటున్న మాట పూర్తి కాకముందే, ఈరోజు ఇంట్లో నీసు వండనరా అనే క్లారిటీ ఇచ్చేసింది. నేను అయోమయంగా, పోనీ బయట నుండి బిర్యానీ తెచ్చుకుందామా అన్నాను. మా అమ్మ వెనక్కి తిరిగి నన్ను కింద నుండి పై వరకు చూస్తూ, ఈరోజు నేను గుడికి వెళ్తున్నావు అని చెప్పింది. నేను గుడికా? ఇప్పుడా? ఎందుకమ్మా అని సాగదీస్తూ నా మూతి మీద ఒక్కటి పీకింది. నేను మూతి మీద చేపెట్టుకొని ఏడు మొహం పెట్టి, మా అన్నాను. మూసుకొని పో, గుడికి ఎందుకంటా వెంట్రా దున్నపోతా, వెళ్ళాలి, వెళ్తున్నా, త్వరగా షాప్కి వెళ్ళాలి, చాలా పళ్ళున్నాయి అంటూ నా చేతిలో డబ్బులు పెట్టి ఒక చాంతాడు సడుకుల లిస్టు చెప్పి తెమ్మని నన్ను కిచెన్ బయటకు తోసింది. అమ్మ మాటకి తిరిగే ముందు తప్పదు అనుకుంటూ అమ్మ చెప్పిన లిస్ట్ని చేతి వేళ్ళ మీద లెక్క పెడుతూ నా బుజ్జి బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ షాప్కి బయలుదేరాను. ఆ షాప్ అంకుల్తో కాసేపు పిచ్చాపాటి కబుర్లు మాట్లాడి ఆ తర్వాత అమ్మ చెప్పిన లిస్ట్లో ఐటమ్స్ తీసుకొని ఇంటికి బయలుదేరాను. ఇంట్లో అడుగు పెట్టగానే మా మాతాశ్రీ నాకు ఎదురొచ్చి నా చేతిలో కవర్ తీసుకుంటూ వెటకారంగా, అప్పుడే వచ్చేసావేంట్రా, ఇంకో 2 రోజులు అక్కడే ఉండి ఆ తర్వాత రావాల్సింది, గుడికి 3 రోజుల తర్వాత వెళ్ళేవాళ్ళంగా అంది. నేను పళ్ళు బయటపెట్టి, అంటే షాప్ అంకుల్ ఏదో మాట్లాడుతుంటే అని సాగదీశాను. మా మాత నిట్టూర్చి, ఏమో
అన్ని కారణాలు మాత్రం సిద్ధంగా ఉంటారనే దగ్గర ముందు పోయి తలస్నానం చేసిరా, శుభ్రంగా చేయి, త్వరగా రా అంటూ కిచెన్ వైపు వెళ్ళిపోయింది. నేను శుభ్రంగా చేయాలా, త్వరగా చేయాలా అని చించుతూ నా రూమ్ వైపు నడిచాను. బ్యాక్గ్రౌండ్లో మా అమ్మ పెట్టిన తొందరతో శుభ్రంగా త్వరగానే వాటని మిక్స్ చేసి లాల పోసుకోవటం పూర్తి చేసి టవల్ చుట్టుకొని తడితలతోనే చేత్తో దులుపుకుంటూ కాస్త వణుకుతూ బాత్రూమ్ నుండి బయటికి వచ్చాను. మా మాతాశ్రీ చేతిలో తెల్లని బట్టతో నిల్చొని ఉంది. నేను వాటిని విచిత్రంగా చూస్తూ, మాతాశ్రీ వాట్ ఇస్ దిస్ అని అడిగాను. పంచరా, కట్టుకో అంది సింపుల్గా. అది విని నేను కళ్ళు తెలేసి, పంచా కట్టుకోవాలా నేను అన్నాను. అవును, నువ్వే కట్టుకో అంటూ నా చేతిలో పెట్టబోయింది. నేను వెంటనే చేతులు వెనక్కి పెట్టుకొని, ఊరుకోమా, భలే దానివే, నేను పంచ కట్టుకుని గుడికి వస్తే నా పని అంతే, నా వల్ల కాదు అన్నాను. మా అమ్మ నా గెడ్డం పట్టుకొని, నా కన్నవి కదూ, మంచోడివి కదరా, కట్టుకోరా అంది. నేను మొండిగా పంచ కట్టుకోను అరచి కీ పెట్టి గొడవ చేసి బెదిరించి కుదరక ఆల్మోస్ట్ మా మాతాశ్రీ కాళ్ళ మీద పడి బతిమలాడాను. నేను అలా కాళ్ళ మీద పడిపోవడంతో ఇక చేసేదే లేక మా అమ్మ నిట్టూర్చి, నిన్నే మోర్చలేనురా, సరే వద్దులే, ఏదో ఒకటి వేసుకొని చావు, త్వరగా రెడీ అవ్వు అంటూ బయటికి వెళ్ళిపోయింది. నేను అమ్మయ్య అనుకుంటూ లేచి నిలబడి ఊపిరి పీల్చుకొని, మామూలుగా ఉండదు మనతో అనుకుంటూ కబోర్డ్ వైపు వెళ్ళాను. బ్లూ జీన్స్ ప్యాంట్ మీద ఫుల్ హ్యాండ్స్ వైట్ షర్ట్ వేసుకొని హ్యాండ్స్ వెనక్కు మడత పెట్టి ఒక చేతికి వాచ్ ఇంకో చేతికి బ్రేస్లెట్ పెట్టుకొని హెయిర్ నీట్గా దువ్వుకొని అద్దలో నన్ను నేను చూసుకొని నాకు నేనే ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకొని ఛార్జింగ్ పెట్టిన ఫోన్ చేత్తో తీసుకుంటూ హాల్లోకి నడిచాను. అమ్మ పట్టు చీర కట్టుకుని రెడీ అయ్యి నా కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను అమ్మను చూసి, మాత బాలేగుండావు, నాకు ఇంత అందం ఎక్కడి నుండి వచ్చిందో నాకు ఇప్పుడే తెలిసింది, పో, నాన్న నిన్ను ఇలా చూస్తేనా మళ్ళీ నీకు ఫ్లాట్ అయిపోతారో అనగానే అమ్మ నా చెవి మెలేసి, చాలే ఆపరా, ఇప్పటికే లేట్ అయింది పదా అంది. నేను చెవి విడిపించుకొని చెవి రుద్దుకుంటూ నవ్వుతూ, కారులో వెళ్దామా బండి మీద వెళ్దామా అని అడిగాను. కారు ఎందుకు లేరా, నువ్వు నేను మాత్రమేగా, బండి మీద వెళ్దాం పదా అంది. కాసేపట్లో ఎండ పెరుగుతుందమ్మా, వచ్చేటప్పుడు ఎండలో బండి మీద ఏం వస్తావు, నీకు ఇబ్బందిగా ఉంటుందేమో, కారులో పోదామా అన్నాను. మా మాతాశ్రీ నవ్వి నా బొగ్గుకిలి, సరే పదరా అంది. ఇద్దరం కారులోనే గుడికి స్టార్ట్ అయ్యాం. గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు దేవుడి దర్శనం పూర్తి చేసుకొని ప్రసాదం తీసుకుని ఒక పక్కన కూర్చున్నాం. గుళ్ళో ఉండే ప్రశాంతత వేరు కదా. అమ్మ కూర్చున్న మెట్టుకి కింద మెట్టు మీద కూర్చొని చుట్టూ చూస్తున్నా. రే అన్న పిలుపుకు తల తిప్పి అమ్మను చూశాను. ఒక చేత్తో నా ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని నన్ను కదలనివ్వకుండా పట్టుకొని చిన్న పిల్లాడికి పెట్టినట్లు నా బుగ్గలు నొక్కుతూ ఇంకో చేత్తో చాలా శ్రద్ధగా నా నుదుటి మీద పొట్టు పెట్టింది. నేను నవ్వుతో అమ్మనే చూస్తున్నా. అమ్మ నా ముఖాన్ని చూసి తృప్తిగా నవ్వి అంటూ నన్ను వదిలి ప్రసాదంగా కొబ్బరి ముక్క తుంచి నాకు ఇచ్చింది. నేను వెంటనే అది నోట్లో పెట్టుకోబోతే అమ్మ కలకొదుకురా అని ఒక్క అరుపరిచింది. నేను ఉలిక్కిపడి, అబ్బా ఆ అరుపేంటమ్మా అంటూ ఆ కొబ్బరి ముక్కుని కళ్ళ కత్తుకొని నోట్లో పెట్టుకొని నములుతూ, చెప్పమ్మా ఏంటి సడన్గా గుడి ప్రోగ్రాం, దేవుణ్ణి అంతసేపు కాకబెట్టా, ఏం కోరుకున్నావేంటి అన్నాను. అమ్మ ఏం మాట్లాడకుండా కాసేపు సైలెంట్గా ఉండి, నీ పెళ్లి గురించిరా అంది మెల్లగా. నాకు కూడా అదే టోల్లో నాకు పెళ్ళా అని అరవాలి అనిపించింది. కానీ అలా అరిస్తే ఇదే గుళ్ళో మా అమ్మ నా వీపు విమానం మూత మోగిస్తుందని తెలుసు కాబట్టి నేను ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయాను. అమ్మ నన్నే చూస్తూ, నీకో సంబంధం వచ్చిందిరా, అమ్మాయి మీ నాన్న ఫ్రెండ్ కూతురు, నాకు మీ నాన్నకి ఈ సంబంధం అన్ని విధాలా ఇష్టమే, ఆ అమ్మాయి కూడా చాలా లక్షణంగా ఉంది, నువ్వు రేపు వెళ్ళి తనని ఓసారి కలువు అని చెప్పింది. నేనేం మాట్లాడకుండా పూర్తిగా కూర్చున్నాను. ఏం రియాక్ట్ అవుతాను చెప్పండి, ఇలా సడన్గా వచ్చి రేపే నీకు పెళ్లి చెప్పులు వెళ్ళి కలవు అని చెప్తే నా వెనక నా పెళ్ళి గురించి ఇన్ని కుట్రలు జరుగుతున్నాయో అని ఇప్పుడే తెలిసింది నాకు. నా అంతరాత్మగాడికి తేరుకొని
వాడు నా మొహాన ఒక పనికిరానో లేదా పనికొచ్చానో ఐడియా తగలెట్టడానికి కాస్త టైం అవసరం. మరి ఇందులో మా మాత ఏమనుకుందో ఏమో కానీ నా చేతుల్లోకి తీసుకొని బలవంతం వెళ్ళలేదురా, నీకు ఇష్టమైతేనే ఏదైనా జరుగుతుంది, నేను ఇప్పుడే పెళ్లి చేసుకొని బలవంతం పెట్టడం లేదు, కానీ ఈ సంబంధం కుదిరితే మాకు సంతోషం. ఎంతో తెలుసా, నువ్వు కూడా సంతోషంగా ఉంటావని కూడా అంతే ఖచ్చితంగా చెప్పగలను. నా మాట విను, రేపు ఒకసారి వెళ్ళి తనని కలు, నీకు నచ్చకపోతే ఏదో ఒకటి ఆలోచిద్దాం అని చెప్పింది. నేను ఆలోచిస్తూ ఇప్పుడు ఇదంతా ఎందుకుమా, అయినా నాకు అప్పుడే పెళ్ళేంటి, నాకు ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని అన్నాను. అమ్మ నిట్టూచి, అప్పుడు ఇంటర్ గాడిద, నీకు ఇప్పుడు 25 ఏళ్ళు, ఉద్యోగంలో చేరి 2 ఏళ్ళు అయింది కదా, ఇక పెళ్లి చేసుకోవా? చేసుకోవాలిగా. అమ్మాయి వాళ్ళు మమ్మల్ని సంవత్సరం క్రితమే సంబంధం అడిగారు, మేమే నువ్వు రెడీగా లేవని 1 సంవత్సరం ఆగుదామన్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తాం? వాళ్ళని అలా ఎంతకాలం ఎదురు చూసేలా చేస్తాను చెప్పు? తప్పు కదా నాన్న. అయినా నేనేమి ఇప్పుడే ఆ అమ్మాయిని మెడలో తాళి కట్టే అనట్లేదు కదా, కాస్త టైం తీసుకో, రేపు ఒకసారి కలువు, చెప్పానుగా నీకు నచ్చితేనే జరుగుతుంది ఏదైనా అని చెప్పింది. నా అంతరాత్మగాడు ఇంకా షాక్ నుండి తేరుకోలేదేం పాపం. మా మాతాశ్రీకి మాత్రం తనకు తెలిసిన అన్ని సినిమా సీరియల్స్ సెంటిమెంట్ డైలాగులు అన్నీ నా మీద వాడేస్తూ నన్ను పెళ్లి చూపులకు ఒప్పించే పనిలో పడిపోయింది. నేను ఏదో ఒక ఆలోచన వస్తే బాగుంటూ తప్పించుకోవటానికి అనుకుంటూ తెగ ఆలోచిస్తున్నా. దాదాపు 1/2 గంట అమ్మ చెప్పిన డైలాగులు అన్నీ విన్న తర్వాత వేరే దారి లేక, సరే రేపు వెళ్ళి కలుస్తారు, కానీ మీరు ఇప్పుడే ఆశలు పెట్టుకోవద్దు, ఆ అమ్మాయి నచ్చితే ఓకే, నచ్చకపోతే మీ వెళ్ళి ఈ ప్రస్తావన తీసుకురాకూడదు అని బలవంతం పెట్టకూడదు, ముందే చెప్తున్నా అన్నాను. మా అమ్మ నిండుగా నవ్వుతూ 2 చేతులతో నాకు మెటికలు విరిచి నా కొడుకు బంగారం అంటూ తెగ మురిసిపోయింది. మా అమ్మ నవ్వు చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాక వెర్రి నవ్వు ఒకటి నవ్వాను. ఇంతలో మచ్చలేని మంచోడిని నేను అంటూ నా ఫోన్ రింగ్ అవ్వటం మొదలైంది. ఆ రింగ్ టోన్ విని మా అమ్మ నన్ను కింద నుంచి పై వరకు కొట్టేసేలా ఒక లుక్ ఇచ్చింది. నేను పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫ్రెండ్ గారి నెంబర్ చూసి ఇప్పుడే మాట్లాడతామో అని కాల్ కట్ చేసి అమ్మని చూశాను. అమ్మ, నేను వెళ్ళి పంతులు గారితో మాట్లాడి వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చోరా అంటూ దేవుడు సచ్చా నా చేతిలో పెట్టి పక్కకు వెళ్ళింది. నేను అందులో ఉన్న ప్రసాదం తీసుకుని తింటూ రేపు ఏం జరుగుతుందో ఏంటో. టైంకి నాన్న కూడా హ్యాండ్ ఇచ్చి ఊరు వెళ్ళిపోయారు. ఆయన ఉంటే ఏదో ఒక సలహా ఇచ్చి ఈ పెళ్లి చూపుల గంట నుండి నన్ను గట్టెక్కించేవారు. ఐ థింక్ ఈ కుట్రలో ఆయన కూడా బాగా ఉండే ఉంటుంది, లేకపోతే కరెక్ట్ టైంకి ఆయన పని మీద ఊరు వెళ్ళటం ఏంటి, అమ్మ నన్ను ఇలా పెళ్లి చూపులకు ఒప్పించడం ఏంటి అనుకుంటూ చుట్టూ చూస్తున్నా. అనుకోకుండా నా చూపు ఒక దగ్గర నిలిచిపోయింది. గుడికి వచ్చి ప్రసాదం తింటూ కూర్చొని చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు నాలాంటి అబ్బాయిల చూపు ఇంకెక్కడ నిలిచిపోతుందిలేండి, ఒక అమ్మాయి మీద. లంగా ఓణి వేసుకుని చూడటానికి భలే ఉంది. వాళ్ళ అమ్మతో తిట్లు తింటూ ఆపసోపాలు పడుతూ ప్రదక్షిణాలు చేస్తుంది. నాకు ఎందుకో తనని చూసి భలే నవ్వొచ్చింది. అమ్మాయిల లంగా ఓణిలోని క్యారీ చేయటం నార్మల్ విషయం కాదని చాలామంది చాలాసార్లు చెప్పడం విన్నాను నేను. తనను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. నిజమండి బాబు, పాప పడుతున్న కుస్తీలు చూస్తూనే తెలుస్తుంది. మరి నాకు తెలియకుండానే తనని పూర్తిగా గమనించడం మొదలుపెట్టేశాను. అప్పుడే పొడవైన జడ, చేతి నిండా గాజులు, మెడలో గొలుసు, కాళ్ళకి పసుపు విత్ వెండి పట్టీలు, చెవులకి పెద్ద పెద్ద బుట్ట చెవిరింగులు, కళ్ళకి కాటుక, నొసల మధ్య చిన్న బొట్టు పిల్ల, దాని మీద కుంకుమ, ముక్కు పుడక, గులాబీ రంగు పెదాలు, ఎరుపెక్కిన బుగ్గలతో భలే ఉందండి. ప్రదక్షిణలు పూర్తి చేసి వాళ్ళ అమ్మ కంటే ముందే దర్శనం చేసుకుని వచ్చి నాకు ఎదురుగా కాస్త దూరంలో బాసాపట్నం వేసుకుని కూర్చొని చేతులను కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి ముక్కలు తుంచే ప్రయత్నం మొదలుపెట్టింది. నేను తననే చూస్తూ తన పడుతున్న పాటలకు నవ్వుకుంటున్నాను. జులై సినిమాలో అల్లు అర్జున్లా అబ్బా ఏముంది అని నేను అనుకుంటూ ఉండగానే ఇందాక మా అమ్మ ఇచ్చిన షాక్ నుండి తేరుకున్న నా అంతరాత్మగాడు బయటకు వచ్చి ఆ అమ్మాయిని చూస్తూ ఏముంది అన్నాడు. నేను వాడిని చూసి నీ యాంకమ్మ, ఇప్పటిదాకా ఏమైపోయావు బే, సలహా ఇవ్వవలసిన టైంలో పడుకొని నేను అమ్మాయిని చూస్తుంటే వచ్చి ఏముంది అంటావా అన్నాను. దానికి నా అంతరాత్మగా నవ్వి పెళ్లి తప్పించుకోవడానికి, పెళ్లి చూపులు తప్పించుకోవడానికి నా దగ్గర సలహాలు
ఎక్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ అమ్మాయికి సైడ్ కొడుతున్నావారా? తప్పు తప్పు. అయినా గుడికి వచ్చి ఇలా ఎవరైనా అమ్మాయిలకు సైడ్ కొడతారా? ఆ అమ్మకు తెలిస్తే చీపురు తిరిగేస్తుంది, జాగ్రత్త మరి అన్నాడు. నేను నా అంతరాత్మగడికి ఒక లైక్ ఇచ్చి, నాయనా నేనేమీ సైడ్ కొట్టట్లేదు, జస్ట్ చూస్తున్నాను అంతే. అయినా ఇది గుడి కదా, మరి నీలాంటి ఆత్మలకి అంతరాత్మలకి ఇక్కడ ఏం పనిరా? ముందు పో నువ్వు ఇక్కడి నుండి, నికాల యహాసే అని వాడిని తరిమేసి తల తిప్పి అమ్మాయి వైపు చూశాను. ఆ అమ్మాయి నన్నే అనుమానంగా చూస్తూ తన చేతులను కొబ్బరికాయ మొక్కు తుంచే ప్రయత్నం చేస్తుంది. తన చూపుకు నేను చిన్నగా చెక్కిచ్చి వెంటనే ఫేస్ తిప్పేసి, వామ్మో ఈ అమ్మాయి ఏంటి ఇలా చూస్తుంది, కొంపదీసి నేను తనని చూస్తున్నట్లు తనకి తెలిసిపోయిందా అనుకుంటూ ఉండగానే నా అంతరాత్మకుడు మళ్ళీ ప్రత్యక్షమై, ఏరా దొరికిపోయావా అని గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు. నేను లేచి వాడిని కుళ్ళపొడి చేద్దాం అనుకున్న టైంకి మాతాశ్రీ వచ్చి నా భుజం మీద చేయి వేసి, ఏరా ఏంటి అలా చూస్తున్నావు, పద వెళ్ళా అంటూ నా చేతిలోని పూల సజ్జ తీసుకుంది. నేను వెంటనే లేచి నిలబడి ఆ అమ్మాయి వైపు చూడనట్లే చూసి శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ ఆ అమ్మాయిని అనుసరించాను. ఆ అమ్మని అనుసరించాను. ఇంటికి వెళ్ళి అమ్మ వేసిన దోశలు తినేసి మళ్ళీ పడుకుందామని ట్రై చేసి నిద్ర రాక, ఇందాక నా ఎదవా దోస్తుగాడు ఒకడు ఫోన్ చేయటం గుర్తొచ్చి బెడ్ మీద కూర్చొని వాడికి కాల్ చేశాను. వాడితో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి అమ్మ మాటలు గురించి, రేపు సంబంధం గురించి, అసలు లైఫ్ గురించి కాసేపు ఆలోచించి ఆ ఆలోచనలో మన వల్ల కాదని అర్థమై హాల్లోకి వెళ్ళి టీవీ పెట్టుకుని చూస్తూ కూర్చున్నాను. అమ్మ వంటింట్లో నుండి నన్ను చూసి కాఫీ తాగుతారా అని అరిచింది. నేను ఇవ్వమా అన్నాను. 5 నిమిషాల్లో అమ్మ వేడివేడిగా నాకు కాఫీ ఇస్తూ, ఏరా ఆఫీస్ పనిలేదా అని అడిగింది. నిజానికి నేను ఎప్పుడూ ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చొని ఏదో వర్క్ చేస్తూ బిల్డప్ ఇస్తాను అమ్మ దగ్గర. కానీ నేను ఆఫీస్ వర్క్ చేసేది కాసేపు మాత్రమే. మిగతా టైంలో నేను చూసేది ఇంగ్లీష్ సీరియల్స్లు, కొరియన్ డ్రామాలు. వెంటనే లేదుమా, వర్క్ ఏం లేదు, రేపు సెలవు పెట్టాలిగా, ఏ వంక పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని అనగానే మా అమ్మ, సెలవు ఎందుకురా, ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం నుండి పర్మిషన్ తీసుకుని వచ్చే అంది. నేను మా అమ్మని విచిత్రంగా చూస్తూ, పెళ్లి చూపులు అన్నాను. దానికి మా మాతాశ్రీ నవ్వేస్తూ అన్నాను, కానీ పెళ్లి చూపులు వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేస్తామని నేను నీకు చెప్పానా అనగానే నేను మరింత అయోమయంగా అన్నాను. వాళ్ళ పేరెంట్స్కి నువ్వు అల్లుడిగా ఓకే, మాకు తన కోడలుగా ఓకే అవ్వాల్సింది మీ ఇద్దరికి మాత్రమే. కాబట్టి మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. మనం ఇప్పుడు పెళ్లి చూపులు పెడితే వాళ్ళు ఇంటికి వెళ్ళి చేసే హడావుడే తప్ప ఏమీ ఉండదు అక్కడ. అందుకెళ్ళిరా నువ్వు తను ఈవినింగ్ పూట ఏదైనా కాఫీ షాప్లో కలవండి అనగానే నేను ఈ ఐడియా వాళ్ళకి ఓకేనా అని అడిగాను. మాతాశ్రీ నవ్వుతూనే, ఈ ఐడియా వాళ్ళదేరా, ముఖ్యంగా తనది అంటూ కిచెన్ వైపు వెళ్ళిపోయింది. నేను కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాను. ఇంట్రెస్టింగ్, ఆలోచన తనదా? ఇంతకీ ఆ తను ఎవరప్పా, పేరేంటి అడిగితే బాగుండేది, కానీ ఇప్పుడు అమ్మని అడిగితే బాగోలేదు. ఏమో అసలు తను ఎలా ఉంటుందో ఏంటో. నేను తనకు నచ్చుతానా, తను నాకు నచ్చుతుందా? అమ్మేమో వాళ్ళ ఫ్యామిలీకి నేను అల్లుడుగా ఓకే, తను మాకు కోడలుగా ఓకే అంటుంది. నిజమేనా? అసలు తను ఏం చదువుకుంది, ఏం చేస్తుంది, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనుకుంటూ కాఫీ కంటే నా బుర్ర ఎక్కువ హీట్ ఎక్కడంతో, ఈ పెళ్లి చూపులు కూడా ఏంట్రా బాబు అనుకుంటూ కాఫీ తాగటం పూర్తి చేసి తల విదిలించి డోరేమాన్ నుంచి షిన్చాన్కు ఛానల్ మార్చేశాను. చూస్తూ ఉండగానే భోజనాల వేళ అయిపోయింది. నేను మాతాశ్రీ కబుర్ల మధ్య ఫుల్లుగా లాగించేసి కాసేపు రెస్ట్ తీసుకున్నా. సాయంత్రం అమ్మ చేతి టీ తాగుతూ డాబా మీద కాసేపు అటు ఇటు తిరిగాను. చూస్తుండగానే రాత్రి అయిపోయింది. అమ్మతో కలిసి సీరియల్ చూస్తూ భోజనం చేసి గుడ్ నైట్ చెప్పి రూమ్కి వెళ్ళి నాన్నకు కాల్ చేశాను. నాన్నతో ఫోన్ మాట్లాడి రేపటి పెళ్లి చూపుల గురించి చాడీలు చెప్పి ఫోన్ పెట్టేసి ఫోన్లో అలారం సెట్ చేసి పక్కనే పెట్టేశాను. నా ఆలోచనలు రేపటి గురించే ఉన్నాయి. ఎందుకో అసలే మనం షుగర్ పేషెంట్, తొత్తరు ఎక్కువలేంటి, పైగా ఆ అమ్మాయి పేరు కూడా తెలీదు. ఇంతలో నా అంతరాత్మగడు బయటకు వచ్చి అంత ఆలోచించే బదులు నాన్నకు ఫోన్ చేసినప్పుడు అమ్మాయి పేరేంటి అడిగి ఉండొచ్చు కదరా అనటంతో నేను వాడికి ఒక లుక్ ఇచ్చి,
నువ్వు చెప్పలేదని అన్నాను. వాడు నవ్వుతూ ఇప్పుడు చెప్పా కదా, వెంటనే ఫోన్ చేసి ఆ పోరు పేరేంటో తెలుసుకో, ఏం చేస్తుందో తెలుసుకో, వీలైతే ఫోటో ఉంటే పెట్టమను అంటూ నా బుర్ర తినటం మొదలుపెట్టాడు. నేను వాడిని గుర్రుగా చూస్తూ పెళ్లి సంబంధం చెడగొట్టడానికి ఐడియాలు ఇవ్వాల్సిన టైంలో మాయమయ్యి ఇప్పుడు వచ్చి అమ్మాయిని చూడటానికి పేరు తెలుసుకోవడానికి దిక్కుమాలి సలహాలు ఇస్తున్నావు. తలకు మాసరి వేదవా, ముందు పోరువు, నేను పడుకోవాలి, అసలే రేపు తల వాచిపోయే పళ్ళున్నాయి అన్నాను. దానికి వాడు నిజమే పడుకో, బ్యూటీ స్లీప్ ఎంతైనా అవసరం, రేపు ఆ అమ్మాయికి మనం గ్లామర్గా కనపడాలి గురు అన్నాడు. నేను నవ్వుకుంటూ నేను నా పైత్యం అనుకుంటూ లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను. ఒరే దున్నపోతా, ఎంతసేపు పడుకుంటావురా, ఆఫీస్కి టైం అయిపోతుంది, త్వరగా లేగు. నీ అలారం సౌండ్కి అపార్ట్మెంట్లో అందరూ నిట్లు లెగుస్తారు, కానీ నువ్వు మాత్రం లెగవే అంటున్న మా అమ్మ అరుపులకి నెమ్మదిగా కళ్ళు తెరిచాను. మా అమ్మ నన్ను తిడుతూ నన్ను నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది. నేను ఎప్పట్లాగే నిద్ర లేచిన లెగనట్లు యాక్ట్ చేస్తున్నా. అమ్మ తిట్టే ఆ స్పెషల్ తిట్టు కోసం ఎదురు చూస్తున్నా. అమ్మ నా బెడ్ దగ్గరికి వచ్చి చేతులు నడుము మీద పెట్టుకుని, ఒరే అరచెంచవయ్యదవా, ఇంకెంతసేపు పడుకుంటావురా, లెగో అని అరుస్తుంది. నేను నెమ్మదిగా కళ్ళు తెరిచి, అరచెంచా వేధవా, కొత్త తిట్టు కొత్తగా లేదమ్మా, నువ్వు నీ క్రియేటివిటీ కొత్తగా వాడు అన్నాను నవ్వుతూ. మా అమ్మ నవ్వు ఆపుకుంటూ నన్ను కోపంగా చూసి, పొద్దున్నే వేళాకులంగా ఉందిరా, లెగిసి రెడీ అవ్వు, టైం చూడు అంది. నేను బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ గడియారం వైపు చూశాను. అంతే, నాకు నా కళ్ళు బయటకు వచ్చి లోపలికి వెళ్ళాయి. ఎందుకంటే నేను నిద్ర లేకవలసింది 6:30కి అయితే టైం 7:30 అయింది. నాకు ఆఫీస్ ఏమో 9:30కి, కానీ జర్నీ చాలా టైం పడుతుంది. అంటే మనకున్న ట్రాఫిక్ అలాంటిదిలేండి. ఇక నేను రెడీ అవ్వడానికైతే పట్టే టైం వేరే చెప్పనక్కర్లేదు. నేను కంగారుగా బెడ్ మీద నుండి లెగుస్తూ, ఇంత లేట్ అవుతుంటే ఇప్పటి వరకు నిద్ర లేపకుండా ఏం చేస్తున్నావమ్మా అని అరుస్తూనే బాత్రూంలోనికి పరిగెత్తేశాను. మా అమ్మ నేను అరగంట నుండి లేపుతుంటే కదలకుండా మెదలకుండా పడుకొని ఇప్పుడు నన్ను అంటావేంట్రా అంటూ నా రూమ్ సర్దే పనిలో పడింది. నేను త్వరగా రెడీ టిఫిన్ ఏదో తినమంటే తిన్నాను అన్నట్టు కానిచ్చి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. ట్రాఫిక్ దాటుకుని బండి మీద ఆఫీసుకు చేరి కొలీగ్స్ పలకరిస్తూ వెళ్ళిన సీట్లో కూర్చొని కంప్యూటర్తో కుస్తీ మొదలుపెట్టాను. సరిగ్గా గంట పనిచేసిన తర్వాత బోర్ కొట్టి వర్క్ ఆపి చుట్టం మొదలుపెట్టాను. అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు. నా ఆలోచన మాత్రం పెళ్లి చుట్టే, అదేనండి, పెళ్లి చూపుల చుట్టే తిరుగుతున్నాయి. బేసిక్గా అందరూ పెళ్లి చూపులు అనగానే అమ్మాయి తరపున ఆలోచిస్తారు ఎందుకో. నిజానికి అమ్మాయిలకి ఎంత టెన్షన్ ఉంటుందో అబ్బాయిలు కూడా అంతే టెన్షన్ ఉంటుందండి. మాటకొస్తే అబ్బాయిలకి ఇంకా ఎక్కువే టెన్షన్ ఉంటుంది. ఒక అమ్మాయిని తన లైఫ్లోకి తెచ్చుకుంటే, తన ఫ్యామిలీలోకి తెచ్చుకుంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలి అనే ప్రెజర్ దూల తీర్చేస్తుంది. నేను ఎంత వద్దు అనుకున్నా నా మైండ్ మొత్తం పెళ్లి చూపుల గురించే ఆలోచనలతో నిండిపోయింది. అసలు అమ్మాయి ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏం మాట్లాడాలి తనతో, అసలు తన పేరేంటి, తనకి నేను నచ్చితే నాకు తను నచ్చుతుందా, నేను తెగ చించుతూ ఇక నా వల్ల కాక బ్రేక్ తీసుకుందామని వెళ్ళి కాఫీ తాగే పనిలో పడ్డాను. కాఫీ తాగటం ముగించి మళ్ళీ వచ్చి కాసేపు వర్క్ చేసుకొని టైం చూశాను. టైం 12 దాటింది. ఫ్రెండ్కి పని ఉందని చెప్పి వెళ్ళి మేనేజర్ని కలిసి పర్మిషన్ అడిగి నా తిప్పలు పడి ఆయన్ని ఒప్పించి బండి తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాను. మా మేనేజర్ గారు ఒక రకమైన స్పెషల్ సైకిల్ అండి, తర్వాత చెప్తా వాడి గురించి. ఇంటికి వెళ్ళి ఆమె తినేసి అమ్మ టీవీ చూస్తుంటే మళ్ళీ ఆ పక్కన కూర్చొని టీవీ చూడటం మొదలుపెట్టాను. ఆ సీరియల్ వల్ల మధ్యాహ్నం కూడా ఏదో సీరియల్స్ వేస్తుంటే మా అమ్మ సీరియల్లో యాక్టర్స్ని తిడుతూ సీరియల్స్కి లేడీ విలన్స్కి శాపనార్థాలు పెడుతూ టీవీ చూస్తుంది. అది విని నాకు చాలా నవ్వు వచ్చింది. అది నిజం కాదుమా అని చెప్పాలనిపించింది. కానీ అలా చెప్తే ఆ సీరియల్ వాళ్ళని తిట్టి ఆ తిట్లు నన్ను తిడుతుందని నాకు తెలుసు. కాబట్టి ఏం మాట్లాడకుండా మా అమ్మను చూస్తూ నవ్వుకుంటున్నా. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. మా అమ్మ నాకు కాఫీ కల్పిస్తూ తాగేసి వెళ్ళి రెడీ అవరా అని చెప్పింది. నాకెందుకో చాలా నెర్వస్గా ఉంది. కాఫీ తాగడం పూర్తి చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. నేను వచ్చేసరికి అమ్మ నా బెడ్ మీద సూట్ రెడీ చేసి పెట్టింది. అది చూసి నేను మనసులో, ఇప్పుడు నేను అది వేసుకెళ్తే ఆ అమ్మాయి నన్ను చూసి ఖచ్చితంగా నేను
బ్యాండ్ మేళం బ్యాచ్లా అనుకుని నవ్వుకుంటూ పక్కన పెట్టేసి కబోర్డ్ ఓపెన్ చేసి జీన్స్ ప్యాంట్ బ్లూ కలర్ టీషర్ట్ తీసుకున్నాను. నేను రెడీ అయిన విధానం చూసి మా అమ్మ, నీ బెడ్ మీద సూట్ పెట్టాను గారో, అది వేసుకోవచ్చు కదా, ఈ అవతారంతో వెళ్తావా అని అడిగింది. అమ్మా, నేనేమి జాబ్ ఇంటర్వ్యూకో పెళ్లి ఫంక్షన్కో వెళ్ళట్లేదు, పెళ్లి చూపులకు మాత్రమే వెళ్తున్నాను. ఇప్పుడు నేను మంచి దిట్టగా రెడీ అయ్యి వెళ్ళాను అనుకో, ఆ అమ్మాయి నా గెటప్ చూసి నన్ను బేరర్ అనుకుంటే అనవసరంగా నా పరువు పోతుంది. ఎందుకు చెప్పు, నేను ఇలాగే నా అలాగే సింపుల్గానే వెళ్తాను అంటూ అమ్మల బుగ్గలు లాగేశాను. అమ్మ నవ్వుతూ నా చేతుల మీద ఒక్కటి పీకి, అక్కడ తనతో జాగ్రత్తగా మాట్లాడు, తనే ఇబ్బంది పెట్టుకో, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఆ అమ్మాయి నాన్న, మీ నాన్న చాలా మంచి ఫ్రెండ్స్, ఈ సంబంధం కుదిరినా కుదరకపోయినా వాళ్ళ స్నేహం అలాగే ఉండాలి అని చెప్పింది. నేను చేతులు రుద్దుకుంటూ, మా తెలుసుమా, ఒక పక్క నన్ను పెళ్లి చూపులకు పంపిస్తూ ఇంకో పక్క నాకు ఏదో చిన్న పిల్లాడికి చెప్పినట్లు చెప్తున్నావు అంటూ బైక్ కీస్ తీసుకొని అడ్రస్ ఏంటి అని అడిగాను. అమ్మ కాఫీ షాప్ పేరు, టేబుల్ నెంబర్ కూడా చెప్పింది. నేను అమ్మని విచిత్రంగా చూస్తే, అబ్బో పక్కగా ప్లాన్ చేసినట్లున్నారు అన్నాను. అమ్మ నవ్వేస్తూ, తను ఇప్పుడే మెసేజ్ చేసిందిరా, ఆల్రెడీ తను అక్కడే ఉందంట, నువ్వు వెళ్ళి తనని కలవు అని చెప్పింది. నేను ఓకే అని సాగరిస్తూ గుమ్మం బయట అడుగు పెట్టబోయి ఆగి వెనక్కి తిరిగి అమ్మని చూసి తనని ఎలా గుర్తుపట్టాలి అని అడిగాను. అమ్మ నవ్వుకుంటూ, తను బ్లూ కలర్ డ్రెస్ వేసుకుందంట, తను కూర్చున్న టేబుల్ నెంబర్ చెప్తాను కదరా, తెలుస్తుందిరే వెళ్ళు అని చెప్పింది. నేను ఎందుకో వెంటనే నేను వేసుకున్న టీషర్ట్ చూసుకున్నాను. మనసులో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాక మా డ్రెస్ కలర్ మ్యాచింగ్ కాబట్టి తను మ్యాచింగ్ అని చెప్పి చాక్లెట్ అడుగుతుందేమో, వెళ్ళేటప్పుడు చాక్లెట్ కొనుక్కొని తీసుకువెళ్తే పోతుందా అని ఆలోచిస్తూ బయటికి నడిచాను. మా అమ్మ నన్ను చూసి ఈ తింగరుడు ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ గాల్లోని దేవుడికి దండం పెట్టుకుంది. బండి మీద 5 నిమిషాలు అమ్మ చెప్పిన కాఫీ షాప్కి వెళ్ళాను. నాలో నా అంతరాత్మకడు ఓ పెద్ద గిటార్ పట్టుకొని అదే పనిగా వాయిస్తూ నన్ను హింసించే పనిలో బిజీగా ఉన్నాడు. నేను బండి పార్క్ చేసి బండి దిగి సైడ్ మిర్రర్లో నన్ను నేను చూసుకొని హెయిర్ సరి చేసుకున్నాను. ఏదో కాస్త భయంగా ఉంది, ఒకసారి గట్టిగా గాలి పీల్చుకొని వదిలి ఏదైతే అదవుతుంది అనుకుంటూ కాఫీ షాప్లో అడుగుపెట్టి చుట్టూ చూస్తూ లోపలికి వెళ్ళేసరికి బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి అటు తిరిగి కూర్చొని ఉంది. పొడవైన జడ, వెనక నుండి చూడటానికి బాగుంది. నేను నా టీషర్ట్, తన చుడిదార్ చూసి నవ్వుకొని మరోసారి నాకు నేను ఆల్ ద బెస్ట్ చెప్పుకొని దానికి తోడు కాస్త ధైర్యం కూడా చెప్పుకొని టేబుల్ వైపు నడిచాను. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అనగానే తనకు వెనక్కి తిరిగింది. నేను హా అంటూ సగంలోనే ఆగిపోయాను. ఆ అమ్మాయిని చూసి ఒక్క క్షణం నాకు ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ మూమెంట్లో నా అంతరాత్మగాడు నాలో నుండి బయటకు వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ, ఏంటి మావా షాక్ అయ్యావు కదా, నిన్న ఉదయం నువ్వు గుడిలో సైట్ కొట్టింది ఈ గుంటకే కదా, ఇప్పుడు అయిపోయావు పో అన్నాడు. నేను ఫ్రీజ్ అయ్యి తననే చూస్తున్నాను. తను చైర్ నుండి లెగిసి హాయ్ అంది. నేను ఏం రియాక్ట్ కాకుండా అలాగే చూస్తూ ఉండటంతో నా అంతరాత్మగాడు నన్ను చూస్తూ, రేయ్ ఆ అమ్మాయి నీకు ఏదో దెయ్యం పట్టింది అనుకుంటుందేమోరా, ఆ చూపేంటి, ఓ హాయ్ చెప్పు, వెళ్ళి కూర్చో అని సలహా నా మొహాన్ని విసిరేశాడు. నేను వెంటనే హాయ్ అన్న మెల్లగా. ఆ అమ్మాయి నవ్వుతూ కూర్చోండి అంది తన ఎదురుగా ఉండే చైర్ చూపిస్తూ. నేను మనసులో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అనుకుంటూ ఏం మాట్లాడకుండా తన ఎదురుగా కూర్చున్నాను. ఆ అమ్మాయి సైలెంట్గా నా ముందు కూర్చుని ఉంది. నేను తల దించేశాను. కాసేపు ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. నెమ్మదిగా నేనే ధైర్యం చేసి మళ్ళీ తలెత్తి ఆ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి నవ్వుతూ నన్నే చూస్తుంది. ఇలా అనుకోవచ్చో లేదో తెలియదు కానీ తన నవ్వుతున్నప్పుడు గులాబీ రంగులో ఉన్న తన పెదాలు పాలే ముద్దుగా ఉన్నాయి. ఎందుకో ఎంత ఒత్తున్నా పద్దాక నా దృష్టి తన పెదాల వైపే వెళ్ళిపోతుంది. నేను వెంటనే తల దించేశాను. నా అంతరాత్మగాడు నన్నే చూస్తూ, మామా ఇప్పుడు ఆ గుంట నిన్న గుడిలో నాకు సైట్ కుట్టింది నువ్వే కదా అంటూ నీ కాలర్ పట్టుకొని నిన్ను చెడా మడా కడిగేస్తుంది చూడు అంటూ నాకు అనుమానం మంట పెట్టేస్తున్నాడు.
నాకు లోపల గుండె దడదడలాడిపోతుంది. ఆ అమ్మాయి నవ్వుతూ, మీరు అంత నెర్వస్ ఫీల్ అవ్వనక్కర్లేదు, నేను మిమ్మల్ని ఏం చేయను, కాస్త ఫ్రీగా ఉండండి అని చెప్పింది. నా అంతరాత్మగడు వెంటనే, అరే వెధవా, నువ్వు ధైర్యం చెప్పవలసింది పోయి తను నీకు ధైర్యం చెప్తుంది. నా పరువుని మూసిలో ముంచేలా ఉన్నావు కదరా నాయనా, మర్యాదగా ఏమైనా మాట్లాడు అని చెప్పడంతో నేను ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయిని చూసి, మీ పేరేంటి అని అడిగా మెల్లగా. ఆ అమ్మాయి నవ్వుతూ, నా పేరు కూడా తెలియకుండానే పెళ్లి చూపులకు వచ్చారా అని అడిగింది. నాకేం చెప్పాలో తెలియలేదు. అంటే అమ్మ చెప్పాను అనుకుందేమో, చెప్పలేదు. నాన్నని అడుగుదాం అనుకున్నా, కానీ అడగలేకపోయాను. సో అని సాగదీశాను. ఆ మూమెంట్లో నాకు అలా అనిపించిందో లేదా నిజంగానే జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి కళ్ళల్లో మాత్రం ఒక చిన్న మెరుపు వచ్చి చేరింది. తన పెదాల మీద నవ్వు అలానే నిలిచి ఉంది. చిన్నపిల్లాడు ఇన్నోసెంట్ కుక్క పిల్లను చూసి పెడతాడు చూసారా, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఒకటి పెట్టింది. నాకు లోపల గుండె తడదడలాడు కొట్టుకుంటుంది. నిజానికి అమ్మాయిలతో మాట్లాడడం నాకు అలవాట్లేదు, రాదు కూడా. అసలే మనం వాగుడుకే కదా. నేను ఎప్పుడు ఏ మిస్తో మాట్లాడినా ట్రై చేసినా అది అటు మిస్ అయ్యి ఇటు ఫైర్ అయ్యి టోటల్గా మిస్ఫైర్ అయ్యేది. నా తెలివితేటలకు నేను పులిహోర కలపడానికి ట్రై చేసినా అది ఆఖరికి దద్దోజనం అయ్యేది. అందుకే స్కూల్ డేస్ నుండి అలాంటి వాటికి దూరంగా ఉంటూ వచ్చాను. ఏ అమ్మాయినా మన దగ్గరికి వచ్చి మాట్లాడటమే కానీ మన అంతటా మనం వెళ్ళి అమ్మాయితో మాట్లాడిన పుణ్యాన పోలేదు. ఇందులో అంతరాత్మగాడు బాబు బద్దం తను ఇంకా తన పేరు చెప్పలేదు అన్నాడు. నేను తనను చూసి పేరు అని అడిగాను. తను నవ్వుతూనే వరుధిని అని చెప్పింది. నా అంతరాత్మగాడు నా భుజం మీద చేయి పెట్టి స్టైల్గా నిలబడి ఆ అమ్మాయిని చూస్తూ, అబ్బా ఏ ఉందిరా పేరు, ఈ పెళ్ళి ఫిక్స్ అయితే తినని ముద్దుగా వరు బంగారం అని పిలుద్దాం అన్నాడు. నేను వాడిని చూసి, వరు వెండి అనేమి వద్దా, నువ్వు ఉండరా నాయనా, నువ్వు ఒక్కడవు చాలరా నా ప్రాణానికి అనుకుంటూ గొంతు సరి చేసుకొని, నైస్ నేమ్ అండి, ఐ యామ్ వరుణ్ అని చెప్పాను. కాఫీ ఆర్డర్ ఇచ్చి మాట్లాడుకున్నాం, చాలా విషయాలు చాలాసేపు మాట్లాడుకున్నాం. తనకు నేను నచ్చానో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తను నచ్చింది. మరి పెళ్ళికి ఓకేనా అంటే మాత్రం నా సౌండ్ ఆఫ్. పెళ్ళంటే చిన్న విషయం కాదుగా. తెలియని కొత్త భయం మొదలైంది నాలో. ఇప్పటి వరకు అంటే తను నాకు నచ్చదు అని ఏదో ఒక సాకు చెప్పి ఈ సంబంధం తప్పించుకోవచ్చు అనుకున్నా, కానీ తను నాకు నచ్చుతూ ఉండటంతో సడన్గా బిర్యానీలో యాలుక్కాయ తిన్న ఫీలింగ్ వచ్చింది. తను అలా నా కళ్ళ ముందు బుట్టబొమ్మలా కూర్చొని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చేతులు కదుపుతూ మాట్లాడుతుంటే నాకు బ్యాక్గ్రౌండ్లో ఇళయరాజా గారి మెలోడీస్ వినిపిస్తున్నాయి. ఏ అమ్మాయిరా బాబు ఇలా ఎక్కేస్తుంది మనసులో అనుకుంటూ అతి కష్టం మీద తన మీద నుండి నా చూపు తప్పించి కళ్ళు దించి నా చేతి వాచ్లో టైం చూశాను. నేను ఇక్కడికి వచ్చింది 5 నిమిషాలు తక్కువ 5ంటికి. ఇప్పుడు టైం చూడు, 7 నిమిషాలు తక్కువ 7 అయ్యింది. అప్పుడే 2 గంటలు గడిచిపోయాయా అన్న ఆలోచన ఎందుకో నవ్వు తెప్పించింది నాకు. వరుణ్ గారు అన్న పిలుపుకి తలెత్తి చూశాను. తను రిలాక్స్గా చైర్లో వెనక్కి వాలి చేతులు కట్టుకొని చాలా క్యూట్గా నవ్వుతూ, ఎందుకు ఆ వాచ్ని చూసి నవ్వుతున్నారు, మీ వాచ్ మీతో ఏమైనా జోక్ చెప్పిందా, అదేంటో చెప్తే నేను కూడా నవ్వుతానుగా అంది కళ్ళెగరేస్తూ. తనని అలా చూసి నా గుండె చల్లుమంది. ఏ నవ్వే రాక్షసి అనుకుంటూ, టైం 7 అవుతుందండి అని చెప్పాను. తను వెంటనే చేతి వాచ్ చేసుకుంది. తన ఎక్స్ప్రెషన్ చూసి తనకు కూడా నాలాగే టైం తెలీదు అని క్లియర్గా అర్థమైంది నాకు. సో స్టార్ట్ అవుదామా అని అడిగాను తన ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ. తను కాసేపు ఉందాం అంటే బాగుండు అనిపించింది నాకు. నా అంతటి నేను అలా అంటే తను ఏమనుకుంటుందో తెలియదు కదా, అందుకే అనలేకపోయాను. తను ఏమనుకుందో ఏమో చిన్నగా నవ్వి బుద్ధిగా తలూపింది. నేను బేరన్ని పిలిచి బిల్ పే చేయబోయాను. తను నన్ను వారించి, బిల్ మన ఇద్దరిది కదా, సో ఇద్దరు పే చేద్దాం అంటూ నా బిల్ తన పే చేసింది. తన బిల్ నేను పే చేశాను. తన ఆలోచన విధానం నచ్చింది నాకు. నువ్వు పే చేయి నేను పే చేస్తాను అనకుండా మనం పే చేద్దాం అంది కదా. అవ్వటానికి ఇది చిన్న విషయమే, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలే తనని ప్రత్యేకంగా చూపిస్తున్నాయి నాకు. ఇంతలో నా అంతరాత్మగాడు నన్నే చూస్తూ, బాబు బిల్ గేట్స్, నీ బిల్లు పురాణం పూర్తయితే మనం బయలుదేరొచ్చా అన్నాడు. నేను వాడికి ఒక లుక్ ఇచ్చి చైర్ నుండి లేచాను.
నేను బయటికి నడుస్తున్నాం. బయట వెదర్ చాలా చల్లగా ఉంది. ఆకాశం అంతా నల్లగా మబ్బులు కమ్మేసి ఉన్నాయి. తను ఫోన్ చూస్తూ, మీరు స్టార్ట్ అవ్వండి వరుణ్ గారు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను, రావడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పింది. అదేంటండి, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా క్యాబ్లోనే వచ్చారా అని అడిగాను. నా అంతరాత్మగడు పక్క నుండి, తను మన కళ్ళకి ఏంజల్లా కనిపిస్తున్నంత మాత్రాన తనకి రెక్కలు ఉండి ఎగురుకుంటూ వస్తుందనుకుంటారా వెధవా అంటూ గాలి తీసిన సైకిల్ టైర్ లాంటి సెటైర్ ఒకటి నా మొహాన వేసేశాడు. నేను గుర్రుగా వాడిని ఒక లుక్ ఇచ్చి తల తిప్పి తనని చూశాను. తన ఫ్రెండ్ ఏదో పని ఉందని నా స్కూటీ అడిగి తీసుకువెళ్ళిందండి. వచ్చేటప్పుడు తను నన్ను డ్రాప్ చేసింది. తన వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదేమో అంట, ఇప్పుడు మెసేజ్ చేసింది సో అని చెప్పింది. నేను వెంటనే, అయితే క్యాబ్లో వెళ్తారా, ఎందుకు రండి, నేను డ్రాప్ చేస్తా అన్నాను. అప్పుడే ఆకాశంలో ఎవరో లైట్ వేసి ఆర్పినట్లు మెరుపు మెరుస్తుంది. తను చిన్నగా జర్కిచ్చి నాకు కాస్త దగ్గరగా జరిగింది. పాపం పాపకి ఉరుములు మెరుపులంటే భయం అనుకుంటా. నేను తన ముందు అలా బొమ్మలా ధైర్యంగా నిలబడ్డాను, కానీ నిజానికి నాకు కూడా ఉరుములు మెరుపులు అంటే భయమే. అదే ఇంట్లో ఉంటే ఈ పాటికి వెంటనే వెళ్ళి మా మాతాశ్రీ చీర కొంగు తల మీద నుండి మొహం మొత్తం కప్పుకొని కూర్చునేవాడిని, లేదా సోఫాలో కాళ్ళు రెండు పైకి పెట్టుకొని కూర్చొని అర్జున ఫల్గున అనుకుంటూ ఉండేవాడిని. తనేమో అనుకుందో ఏమో, తలెత్తి నా కళ్ళని చూస్తూ, డ్రాప్ చేయడానికి మీకు ఇబ్బంది ఏం లేదా అని అడిగింది మృదువుగా. అయ్యో, ఇందులో ఇబ్బంది ఉందండి, మీకు మీ ఇంటర్ డ్రెస్ తెలుసు కదా, సో తప్పిపోకుండా వెళ్దాం పదండి, వర్షం పడేలా ఉంది అన్నాను. ఆ మూమెంట్లో తన ఫేస్లో ఏదో స్పెషల్ గ్లో తెలుస్తుంది నాకు. తన బుగ్గలు కాస్త ఎర్రగా అయ్యాయి. సిగ్గుపడుతుందా అనుకుంటూ ఉండగానే వెంటనే నా అంతరాత్మగడు, రే ఎక్కువ ఊహించుకోకు, బయట బాగా చలిగా ఉంది కదా, తనకు చలిగా ఉందేమో అందుకే తన బుగ్గలు అలా అయ్యాయి అని నా గాలి తీసేశాడు. అయ్యో, తనకి చలిగా ఉందా అనుకోగానే నా అంతరాత్మగాడు బ్యాక్గ్రౌండ్లో గాలి ఇంత చల్లగా వీస్తుంటే చలిగా ఉండక హీటర్ పెట్టినట్టు వేడిగా ఉంటుందేంట్రా వేధవా, ఇప్పుడు నువ్వు సినిమాలో హీరోలా నీ కోట్ ఇవ్వటానికి నువ్వు వేసుకొచ్చింది టీ షర్ట్ కాబట్టి నువ్వు ఎక్స్పోజింగ్ చేసే ఆలోచనలు పెట్టుకోకుండా పదరా నాయనా అన్నాడు. తను చిన్నగా నవ్వుతూ నన్నే చూస్తూ నిలబడింది. తన చూపులకు నేను వెంటనే తేరుకొని రండి వెళ్దాం అంటూ నా బండి వైపు నడిచాడు. తను నన్ను అనుసరిస్తుంది. నేను బైక్ ఎక్కి కీ పెట్టి స్టార్ట్ చేయబోయేంతలో మచ్చలేని మంచోడు నేను అనుకుంటూ నా ఫోన్ రింగ్ అవ్వటం మొదలైంది. నేను కంగారుగా పాకెట్ల నుంచి ఫోన్ చేతిలోకి తీసుకుని వెంటనే కట్ చేసి తనని చూశాను. నా రింగ్ టోన్ విని తను నవ్వు ఆపుకుంటుంటే తన వల్ల కాక గట్టిగా నవ్వేసింది. అదే మూమెంట్లో నా అంతరాత్మగాడు మూతి బిగించి అయిపోయింది, అంతా అయిపోయింది. వరు బంగారు ముందు నా పరువు మురిక్కాలవలో మునిగిపోయింది అంటూ తల కొట్టుకుంటున్నాడు. నేను బండి మీద అలానే కూర్చొని తన నవ్వునే చూస్తూ ఉండిపోయాను. తను అలా బొజ్జ పట్టుకొని అంత స్వచ్ఛంగా నవ్వుతుంటే ఎంత క్యూట్గా అనిపించిందో. ఎంత ముద్దుగా నవ్వుతున్నావే నా రాక్షసి అనుకుంటూ తన ముందు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నెర్వస్గా పళ్ళన్నీ బయట పెట్టాను. నా ఎక్స్ప్రెషన్ చూసి తను కంట్రోల్ అవుతూ వెళ్దామా అని అడిగింది నవ్వుతూనే. నేను తన పెదాల మీద నిలిచిన నా చూపు తిప్పేస్తూ హెల్మెట్ పెట్టుకొని బండి స్టార్ట్ చేశాను. తన మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు తెలియదు, కానీ తన నన్నే చూస్తూ నా బండి ఎక్కి వెనక తనకి నాకు మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి ఒక చెయ్యి నా భుజం మీద వేసి పట్టుకుని కూర్చుంది. ఎందుకో నా చిట్టు గుండె కాస్త గట్టిగానే కొట్టుకుంటుందండోయ్. మా అమ్మ కాకుండా నా బండి ఎక్కిన మొట్టమొదటి అమ్మాయి తినే. ఒక చేత్తో బైక్ ఫ్రంట్ మిర్రర్ సరిచేసి అందులో నుండి నా వెనక ఉన్న తనని చూస్తూ ఓకేనా, ఇబ్బంది ఏం లేదుగా అడిగాను. తను నవ్వుతూ ఇబ్బంది ఏం లేదు అన్నట్టు కళ్ళతోనే సమాధానం ఇచ్చింది. నా అంతరాత్మగాడు వాడి పైచనకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్లోని గీతా గోవిందం సినిమాలోని అంటూ పాట పాడటం మొదలుపెట్టేశాడు. నేను నవ్వుకొని బండి స్టార్ట్ చేశాను. నేను నా రాక్షసి బండి మీద ఇంటికి స్టార్ట్ అయ్యాం. అమృతం టైటిల్ పాట పాడుతూ నా అంతరాత్మగాడు లోపల గొంతు చించుకొని సిగ్గుతున్నాడు. నేను బండి స్పీడ్ బ్యాలెన్స్ చేస్తూ ఫ్రంట్ మిర్రర్ నుండి తనని చూస్తూ ఎరా శాడిస్ట్ వెదవా, ఇంత రొమాంటిక్ వెదర్లో బండి మీద అంత క్యూట్ అమ్మాయితో వెళ్తుంటే
నీకు పాడటానికి ఈ పాట తప్ప దొరకలేదా? అమృతం టైటిల్ సాంగ్ పాడుతున్నావు అన్నాను. పోనీ మొగలి రేకులు టైటిల్ సాంగ్ పాడినా? ఆరనీకు మా ఈ దీపం అని కానీ పాడినా అని నవ్వాడు. నేను వాడి పైచానికి నిట్టూర్చి, అంతా మా మాతాశ్రీ దయ, ముందు అమ్మతో ఈ సీరియల్ చూడటం మానిపించాలి అనుకుంటూ ఉండగానే నేను తనని చూస్తున్న మిర్రర్ నుండి తను నన్ను చూసింది. నేను వెంటనే చూపు తిప్పేసి రోడ్డు చూస్తూ డ్రైవ్ చేయటం మొదలుపెట్టాను. తను నవ్వుకుంటూ నా వైపుకి వంగి, వరుణ్ గారు అని పిలిచింది. నేను తన పిలుపు విన్నా విననట్టే యాక్ట్ చేస్తూ రోడ్డు మీద నుండి చూపు తిప్పుకుంటూ డ్రైవ్ చేస్తున్నాను. తను నవ్వు ఆపుకుంటూ, ఏం చేస్తున్నారు వరుణ్ గారు? అంత గుచ్చి గుచ్చి చూస్తున్నారు, నాకు సైట్ కొడుతున్నారా? అవ్వా, డ్రాప్ చేస్తారని బండి ఎక్కించుకొని ఇలా చేస్తారా? మీ అబ్బాయి నాకు సైట్ కొడుతున్నాడు అని మీ పని అత్తమ్మకి మావయ్యకి చెప్పనా అని అడిగింది. నా గుండె గుబేలు మంది. వెంటనే బైక్ పక్కకి పార్క్ చేసి వెనక్కి తిరిగి, అయ్యో అదేం లేదండి, నేనేం సైట్ కొట్టట్లేదు, జస్ట్ నార్మల్గా చూశానంతే. నిజమండి, నిజంగా నిజం అన్నాను కంగారుగా. తను అలా సడన్గా నిలదీస్తే ఏం చేస్తా చెప్పండి? నేను నా అంతరాత్మగారితో మాట్లాడుతున్నాను అని చెప్తే నన్ను దెయ్యాలు తోలుకునేవాడు అనుకుంటుందేమో కదా. నా అంతరాత్మగాడు వెంటనే, హలో మాస్టర్, నేను ఇక్కడే ఉన్నాను. అంతరాత్మ అనే రెస్పెక్ట్ లేకుండా ప్రేతాత్మల్లా కేటగిరీలో కలిపేస్తున్నాను నన్ను. ఇలాగైతే నేను అలుగుతాను అబ్బాయి చెప్తున్నా అన్నాడు. నేను వాడిని గుర్రుగా ఒక లుక్కి తన వైపు చూశాను. తను నవ్వుతూ నన్నే చూస్తుంది. నాకు ఏం చెప్పాలో తెలియలేదు. తను నిజంగా అలా చెప్తే మా మాత నా వీపు విమానం మూత మోగిస్తుంది అనుకుంటూ మొహం మరీ అమాయకంగా పెట్టేసి, నిజంగా మా అమ్మకి చెప్తారా అని అడిగా అమాయకంగా. నా అంతరాత్మగడు పక్క నుండి ఒక ఎక్స్ప్రెషన్స్ చేసి, అరేవా కమల్ హాసన్, మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అని అరుస్తున్నాడు నవ్వుతూ. తను ఏమనుకున్నదో ఏమో కానీ నవ్వుతూనే, వర్షం పడలే ఉంది, లెట్స్ గో, బండి స్టార్ట్ చేయండి అని చెప్పింది. నేనేం రెట్టించి అడగలేదు. బుద్ధిగా తల ఊపి బండి స్టార్ట్ చేశాను. చిన్నగా వర్షం పట్టడం మొదలైంది. ఇద్దరం తడుస్తున్నాం. నేను వెంటనే తనతో కాస్త గట్టిగా పట్టుకోండి అని చెప్పి బండి స్పీడ్ పెంచాను. ఎందుకో వెనక నుండి తను నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. పావుగంటలో వాళ్ళ ఇంటి ముందు ఆగింది నా మిత్రవింద. అదేనండి నా బండి పేర్లేండి, పేరు అదిరింది కదా. అసలు ఒక అబ్బాయికి తన బండికి ఉండే బాండింగే వేరు తెలుసా. నా ఉద్దేశంలో ఏ అబ్బాయికైనా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ తన బండే. అసలు నా మిత్రవింద నా లైఫ్కి వచ్చిన రోజు నా లైఫ్లో మర్చిపోలేనబ్బా అని అనుకుంటూ ఉండగానే నా అంతరాత్మకడు నా నుండి బయటకు వచ్చి నా భుజం మీద చేయి వేసి స్టైల్గా పోజిస్తూ నిలబడి, బాబు మగధీరా, మన మిత్రవింద గురించి తర్వాత చెప్పొచ్చు, వరు బంగారు నిన్నే చూస్తుంది అన్నాడు. నేను ఆలోచనలు పక్కకు తోసేసి వెంటనే తల తిప్పి తనను చూశాను. బైక్ ఎప్పుడు దిగిందో తెలియదు కానీ నాకు 2 అడుగుల దూరంలో నిలబడి ఉంది తను. కొద్దిగా వణుకుతూ నోటితో ఊపిరి పీల్చుకుంటూ నన్నే చూస్తుంది. వణుకుతున్న తన పెదాలు చూస్తుంటే గుండె వేగం పెరిగిపోతుంది నాకు. వర్షం పడుతూ ఉండటంతో బయట రోడ్డు మీద కూడా జనాలు ఎవరూ లేరు. నేను ఒకసారి చుట్టూ చూసి తనను చూశాను. నా అంతరాత్మ గారు కూడా చుట్టూ చూస్తూ నవ్వుతూ, ఏంట్రా మావా, నీకు మంచి ప్రైవసీ దొరికింది కదా, ఇది ఈ వర్షం దయ లేదా ఆ వంటలక్క దయ అన్నాడు. నేను వాడికి ఒక లుక్ ఇచ్చి, వీడు కార్తీక దీపం పైచం అనుకుంటా తనని చూశాను. వర్షంలో తడవటం వల్ల ఆ తడికి తన డ్రెస్ పూర్తిగా తన శరీరానికి అంటుకుపోయింది. నేను వెంటనే చూపు తిప్పేసి నేల చూపులు చూస్తూ, వరుగారు వెళ్ళి చేంజ్ చేసుకోండి, ముందు తల తుడుచుకోండి, జలుబు చేస్తుంది అని చెప్పాను. ఏం చెప్పాలో తెలియలేదు నాకు. తను వెంటనే వాళ్ళ ఇంటి వైపు ఒకసారి చూసి నన్ను చూసి, మీరు కూడా లోపలికి రండి వరుణ్ గారు, ఈ వర్షం ఎలా వెళ్తారు? అమ్మా నాన్న బయటికి వెళ్ళారనుకుంటా, కాసేపట్లో వచ్చేస్తారు, వర్షం పడుతుంది అని ఎక్కడో ఆగి ఉంటారో అని చెప్పింది. నేను ఏదో అనబోతుంటే తనే, అంత మొహమాట అవసరం లేదండి, మీరు
ఇప్పుడు వస్తే కాసేపట్లో వచ్చే మీ అత్తామామలకు మిమ్మల్ని పరిచయం చేస్తాను అంది నవ్వుతూ. నా అంతరాత్మ గారికి ఏం అర్థమైందో ఏమో కళ్ళు పెద్దవి చేసి నన్ను తనని మార్చి మార్చి చూస్తున్నాడు. నేను వద్దండి, పర్లేదు, నేను వెళ్తాను, మావయ్య అత్తమ్మ కూడా ఇంట్లో లేరు అంటున్నారు, ఈ టైంలో నేను రావటం కరెక్ట్ కాదు, ఇట్స్ ఓకే, నేను వెళ్తాను, ముందు మీరు లోపలికి వెళ్ళండి, తడిచిపోతున్నారు అన్నాను నేల చూపులు చూస్తూ. తను ఏమనుకుందో ఏమో కానీ ఒక అడుగు ముందుకు వేసి నాకు కాస్త దగ్గరగా వచ్చి వరుణ్ గారు అని పిలిచింది. ఏంటో ఆ మూమెంట్లో నా చిట్టి గుండె కాస్త గట్టిగానే కొట్టుకుందనుకోండి. నేరుగా కళ్ళెత్తి తన కళ్ళ వైపే చూశాను. తన కళ్ళల్లో ఏదో స్పెషల్ గ్లో తెలుస్తుంది నాకు. ఇప్పుడు తను థ్యాంక్ యూ అని చెప్తే యువర్ వెల్కమ్ అని చెప్పాలి, లేదా పర్లేదు డోంట్ మెన్షన్ ఇట్ అని చెప్పాలి, లేదా మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి అని చెప్పాలి అని ఆలోచించుతున్నాను. తను నా కళ్ళలో చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పింది స్థిరంగా. అది విని ఆ మూమెంట్లో నాకు నా అంతరాత్మ గారికి కలిపి గట్టిగా షాకే తగిలింది. అప్పటి వరకు నన్ను తనని మార్చి మార్చి చూస్తున్న నా అంతరాత్మగాడు తన ఇచ్చిన షాక్కి నన్ను నెక్స్ట్ సెకండ్లోనే అక్కడి నుంచి మాయమైపోయాడు. సౌండ్ ఆఫ్. నాకు బొమ్మలా బిగుసుకుపోయి అలానే చూస్తూ ఉండిపోయాను. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు సెకండ్ పీరియడ్ వచ్చిన మా మ్యాథ్స్ టీచర్ మూడో బెంచ్లో ఉన్న నన్ను నిలబెట్టి ఏడో ఎక్క అప్పచెప్పమన్నప్పుడు కూడా నాకు ఇంత భయం వేయలేదు తెలుసా. తను నవ్వుతూ నన్నే చూస్తుంది. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. నా అంతరాత్మగాడు కూడా టైంకి హ్యాండ్ ఇచ్చి మాయమైపోయాడు. నేను అలా బొమ్మలా బిగుసుకుపోవడంతో తను నన్నే చూస్తూ నవ్వుతూనే ఒక అడుగు ముందుకు వేసింది. నా గుండె వేగం పెరుగుతూనే ఉంది. నమ్ముతారో లేదో, నాకైతే బండి అక్కడే వదిలేసి దిగి పారిపోవాలి అనిపించింది. కానీ చేతులు కాళ్ళు వణకడంతో బిజీగా ఉండి కదల్లేక నా కాళ్ళు మొరాయించాయి. తను ఎందుకంత భయపడుతున్నారు వరుణ్ గారు, నేను మిమ్మల్ని ఏం చేయను, రిలాక్స్ అని చెప్పింది మృదువుగా. వరుణ్ గారు, మీరు అన్నది నేను విన్నాను, లేదా నేను విన్నదే మీరు అన్నారో నాకు తెలియదు, కానీ అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు అని చెప్పాను సూటిగా. మిమ్మల్ని ఇప్పుడు రియాక్ట్ అవ్వమని ఎవరు చెప్పారండి? టైం తీసుకొని చెప్పండి, నేను ఎదురు చూస్తాను అని చెప్పింది స్థిరంగా. ఈ అమ్మాయి ఏంటి డైలాగ్స్ అన్నీ ముందే ప్రిపేర్ అయినట్లుగా ఇంత ఇదిగా చెప్తుంది అనుకుంటూ తెలియకుండానే చిన్నగా నవ్వాను. తను రెప్ప వేయకుండా నన్నే చూస్తూ స్టార్ట్ అవ్వండి, వర్షం పెరిగేలా ఉంది, ఇంటికి వెళ్ళి నాకు ఒక మెసేజ్ చేయండి, జాగ్రత్త అని చెప్పింది నవ్వుతూ. భలే ముద్దుగా ఉంది తను. నువ్వు ఇంత రొమాంటిక్ వెదల్లో కళ్ళల్లో ఒక రకమైన మెరుపుతో తను నన్నే చూస్తూ నాకు జాగ్రత్తలు చెప్తుంటే అప్పప్పప్పప్ప మాటలేవు అంతే. ఏమాయ చేసావే రాక్షసి అనుకుంటూ అతి కష్టం మీద తన పెదాల మీద నిలిచిన నా చూపు తిప్పేసి మళ్ళీ కలుద్దాం అన్నాను మెల్లగా. తను కూడా అంతే మెల్లగా ఎదురు చూస్తూ ఉంటాను అంది అల్లరిగా. తన అలా ఆ టోన్లో అంత గౌరవంగా మాట్లాడుతుంటే లోపలంతా ఏదోలా ఉంది నాకు. నవ్వుకొని దాచేస్తూ నవ్వుని తలదించేసి మీరు ఇంట్లోకి వెళ్ళండి, డోర్ లాక్ చేసుకుంటే నేను స్టార్ట్ అవుతాను అన్నాను. తను అచ్చో ఏంటండి ఇదంతా, నా మీద కేరేనా, అయినా ఇంటి గేట్ దగ్గరే ఉన్నా, నేను ఇంట్లోకి వెళ్ళటానికి నిమిషం కూడా పట్టదు, ఈ 10 అడుగుల దూరంలో నేనేం తప్పిపోలేండి, మీరు స్టార్ట్ అవ్వండి. అది తల పక్కకు వచ్చి నన్నే చూస్తూ, నేను వెంటనే తలెత్తి తనని చూస్తూ, మీరు నన్ను అలా చూడకండి, నాకు ఏదోలా ఉంది, మీరు ముందు లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకోండి, నేను స్టార్ట్ అవుతాను, అసలే అత్తయ్య మావయ్య కూడా ఇంట్లో లేరు అంటున్నారు, మీరు ఒంటరిగా ఉన్నారు అని నాకు టెన్షన్గా ఉంది కదా, ప్లీజ్ మీ సేఫ్టీ కోసమే కదా అన్నాను. తను నిజంగానే సిగ్గుపడుతుందో లేక నాకు అలా అనిపించిందో తెలియదు, కానీ తన బుగ్గలు లిటిల్ రెడ్ అయ్యాయి. తను నవ్వుతూ అడుగులు వెనక్కి వేస్తూ మీరు జాగ్రత్త అని చెప్పి గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి కీతో డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్తూ వెనక్కి తిరిగి నన్ను చూస్తుంది. ఏంటి అన్నట్లుగా కళ్ళెగరేశాను. తను నవ్వాపుకుంటూ నా కన్ను కొట్టి ఇంట్లోకి వెళ్ళిపోయి తలపేసుకుంది. గుండె జల్లుమంది నాకు. తలదించి నవ్వుకొని ఒకసారి చుట్టూ చూసి మూసి ఉన్న డోర్ని మరొకసారి చూసి బండిని రిటర్న్ తిప్పి ఇంటికి స్టార్ట్ అయ్యాను. దారంతా తన ఆలోచనలే, తన మాటలు, తన అల్లరి, తన కళ్ళు, తన నవ్వు. అప్పపప్ప, ముఖ్యంగా తన నవ్వు ఎంత ముద్దుగా నవ్వుతుందో రాక్షసి. ఇల్లు రావడంతో బండి పార్క్ చేసి తడవటం వల్ల చిన్నగా వణుకుతూ వెళ్ళి మా ఇంటి డోర్
బెల్ పీక నొక్కాను. ఇప్పుడు మా మాతాశ్రీ వచ్చి ఏదో కొంపలో అంటుకున్నట్టు ఇలా వర్షంలో తడుస్తూ వచ్చి చావకపోతే కాసేపు ఎక్కడైనా ఆగి చావచ్చు కదరా అంటుంది అనుకుంటూ షూస్ తీస్తూ డోర్ బెల్ పీక నొక్కుతూనే ఉన్నా. కానీ నేను అనుకున్నట్టుగా జరగలేదు. డోరు ఓపెన్ చేసి నా ముందు నిలబడ్డాయి 2 కాళ్ళు. కానీ అవి మా మాతాశ్రీ కాళ్ళు కావు. అయోమయంగా కళ్ళెత్తి చూశాను. చేతిలో వేడి వేడిగా పొగలు కక్కుతున్న పకోడీల ప్లేట్లతో నా ముందు నిలబడి ఉన్నాడు రిషి. ఈ రిషి ఎవరంటారా? రిషిగాడమ్మ మా అమ్మ మిడ్డీ దోస్తులైతే నేను రిషిగాడి చెట్టి దోస్తులు. నాకు వాడి ఇంట్లో చనువు ఎక్కువ, వాడికి మా ఇంట్లో చనువు ఎక్కువ. నేను చేసే ప్రతి దూల పనిలో వీడి సహాయ సహకారాలు తప్పక అందుతాయి నాకు. నేను వాడిని అనుమానంగా చూస్తూ ఊరెళ్ళవగారా నువ్వెప్పుడొచ్చావు అని అంటూ లోపలికి వస్తూ వాడి చేతిలో ప్లేట్లో పకోడీలు తీసుకోపోయాను. వాడు నా చేతి మీద చాచి కొట్టి ఇవి నావి, అత్త నా కోసం చేసింది అన్నాడు. నేను వాడిని గుర్రుగా చూస్తూ పీనా సోడా నువ్వే బుక్కు, నాకేం వద్దు, నీ చెకోడీలు పకోడీలు అంటూ ఇంట్లోకి వెళ్ళబోయేంతలో వాడు నాకు అడ్డుగా నిలబడి ఆగరా, మా చెల్లిని కలవడానికి వెళ్ళావంటగా, నాకు చెప్పలేదేంటి? ఎలా ఉంది మా చెల్లి? మాట్లాడావా? ఏమంది? తనకు నువ్వు నచ్చావా? తను నీకు నచ్చిందా? ఎక్కడ కలిశారు? ఏం మాట్లాడుకున్నారో అంటూ న్యూస్ రిపోర్టర్లా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. నేను నో కామెంట్ అంటూ వాడిని దాటి హాల్లోకి వెళ్ళి కిచెన్ వైపు చూస్తూ మా అని అరిచాను. మా మాతాశ్రీ పిండి చేత్తోనే కిచెన్లో నుండే తల మాత్రం బయటికి పెట్టి ఎరా వచ్చావా? ఇంత ఆలస్యమైందేంటి? ముందు వెళ్ళి బట్టలు మార్చుకొని రాపో, పకోడీలు వేస్తున్నాను తిందు గాని అంది. రిషిగాడు పకోడీలు బొక్కుతూ వెంటనే అత్త ముందు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చెప్పను అన్నాడు. నువ్వు ఉండరా వచ్చి చెప్తాళ్లే అంటూ నన్ను చూసి ఇంకా అలాగే నిలబడ్డావేంట్రా, వెళ్ళు అని అరిచింది. నేను రిషిని వాడి చేతిలో పకోడీల్ని అమ్మని మార్చి మార్చి చూస్తూ నా రూమ్ వైపు నడిచాను. వరుణే గుర్తొస్తుంది నాకు. తన మాటల చుట్టూ తిరుగుతుంది నా మనసు. తన గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ మార్చుకొని రూమ్ బయటికి వెళ్ళబోతుండటంతో ఛార్జింగ్ పెట్టిన ఫోన్కి వదలబొమ్మాలి వదలా అంటూ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. అది నా మెసేజ్ రింగ్ టోన్ లేండి. మెసేజ్ ఓపెన్ చేశాను. వరుణ్ గారు, నేను వరు, నన్ను మరీ అంత తలుచుకుంటున్నారా? వెక్కిలు ఆగట్లేదు నాకు అన్న మెసేజ్ చదివి నాకు చిన్నగా నవ్వొచ్చింది. నవ్వుకుంటేనే నేను మిమ్మల్ని తలుచుకుంటున్నట్లు మీకు తెలియాలిగా అని మెసేజ్ చేశాను. నార్మల్గా అయితే ఇప్పుడు నా అంతరాత్మగాడు పక్క నుండి హే పులిహారాయ్, నిమ్మకాయ పులిహారాయ్, చింతపండు పులిహారాయ్ అనేవాడు. కానీ వాడు అలా అనకపోవడంతో ఒకసారి చుట్టూ చూశాడు. వాడికి కనిపించలేదు. నా అంతరాత్మగాడు నా రాక్షసి ఇచ్చిన షాక్ నుండి ఇక తేరుకోలేదు అనుకుంటా. అప్పుడే రూమ్ బయట నుండి రే అన్న మాట మా మాతాశ్రీ పిలుపుతో చేతిలోని ఫోన్తోనే బయటికి నడిచాడు. హాల్లో అమ్మ రిషి కలిసి చాలా శ్రద్ధగా సీరియల్స్ చూస్తున్నారు. నేను వాళ్ళని చూసి నవ్వుకుంటూ వెళ్ళి నా పకోడీలు అన్నాను. కిచెన్లో ఉన్నాయిరా తెచ్చుకపో అంది నన్ను చూడకుండానే. నేను అప్పో అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి పకోడీలు ప్లేట్ తెచ్చుకొని సోఫాలో అమ్మకి రిషికి మధ్యలో కూర్చున్నాను. అప్పుడే సీరియల్లో యాడ్ రావటం, అమ్మ ఫోన్ రింగ్ అవటం ఒకేసారి జరిగాయి. అమ్మ రిమోట్ పక్కన పెట్టి ఫోన్ మాట్లాడడానికి వెళ్ళింది. నేను దొరికింది ఛాన్స్ అన్నట్లు ఛానల్ మార్చిపోయాను. రిషిగాడి వెంటనే మార్చు బావా, లాస్ట్ బిట్ మంచి సస్పెన్స్లో ఆపాడు అంటూ నా నుండి రిమోట్ లాక్కున్నాడు. నీకు కూడా ఈ సీరియల్స్ దురద అంటించారా అన్న మొహం అదోలా పెట్టుకొని. వాడు సీరియల్స్ పిచ్చి కాదు బావా, విలన్ పిచ్చి. ఈ సీరియల్లో లేడీ విలన్ చాలా బాగుంది బావా. అయినా ఏంటో మన తెలుగు సీరియల్స్లో హీరోయిన్స్ కంటే విలన్సే బాగుంటారు అంటూ నా పకోడీ ప్లేట్లో చేయి పెట్టాడు. నేను వెంటనే వాడి చేతిని తోలు ఊడి వచ్చే మాదిరి ఒక గిచ్చి చంపుతా. నాకు ఇవి నావి, ఇందాక నాకు ఇవ్వలేదు కదా, నేను నీకు ఇవ్వను, ఏమనుకోకే అన్న కచ్చిగా వెక్కిరిస్తూ. వాడు ఏడు మొహం పెట్టేసి చెయ్యి రుద్దుకుంటూ భలే నవ్వొచ్చింది నాకు. ఇంతలో మా మాతాశ్రీ వచ్చి నాకు పక్కన కూర్చుని రిషి నుండి టీవీ రిమోట్ తీసుకుంది. రిషిగాడు నన్నే గుర్రుగా చూస్తూ అమ్మని ఫోన్ ఎవరత్తా అని అడిగాడు. వరురా నీ చెల్లి అంది.
నేను రియాక్ట్ అవ్వకుండా బొమ్మలా కూర్చున్నాను. రిషిగాడు నన్నే చూస్తూ, ఓహో అయితే నా చెల్లి పేరు వరుణా అన్నాడు. మా అమ్మ, అవునరా వరుధిని, వరు అంటావు అని చెప్పింది. నేను వాడిని ఓరగా చూసి బుద్ధిగా తలదించేసి పోకోడీలు తింటున్నా. రిషిగాడు నన్ను మరింత అనుమానంగా చూస్తూ, అవునా ఇప్పుడు ఎందుకు కాల్ చేసింది అత్త, అంతా ఓకే అంటనా అన్నాడు. నాకు లోపల గుండె తడతడలాడిపోతుంది. మా మాతాశ్రీ నా ప్లేట్లను పకోడీలు తీసుకొని తింటూ, ఓకేరా ఊరికే చేసింది, తన పేరెంట్స్ బయటికి వెళ్ళొచ్చారంట, వీడు సేఫ్గా వచ్చాడా అని కనుక్కోవటానికి చేసింది, నిజంగా పిల్ల బంగారం అని చెప్పింది. మా మాతాశ్రీ వరుణి అలా బంగారం అనటం చాలా నచ్చేసింది నాకు. వెంటనే తలదించి సిగ్గుపడ్డాను. రిషిగాడు నవ్వాపుకుంటూ నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. నేను వాడి చూపుకి తప్పించుకుంటూ దించిన తల ఎత్తకుండా పకోడీలు తింటున్నాను. అప్పుడే అమ్మ అన్నట్లు మర్చిపోయాను అంటూ నన్ను చూసి, ఏరా తను నీకు ఏదో ముఖ్యమైన విషయం చెప్పిందంట కదా, దాని గురించి బాగా ఆలోచించమని చెప్పింది అంది. అది నాకు విని నాకు పొలమారింది. మా మాతాశ్రీ కంగారుగా, ఇప్పుడు నీకు ఏమని తొందర వచ్చిందిరా, నెమ్మదిగా తినొచ్చుగా అంటూ నాకు వాటర్ తేవడానికి కిచెన్ వైపు వెళ్ళింది. రిషిగాడు వెంటనే నాకు దగ్గరగా జరిగి కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా, మా చెల్లి నీకు అంత ముఖ్యమైన విషయం ఏం చెప్పింది బావా అని అడిగాడు. అండి హలో, స్టోరీ అయితే మాత్రం ఇలా జోవియల్గా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంకా బాగుంటుంది. మరి మీరు రేపు మార్నింగ్ ఈ స్టోరీ వినాలి అంటే రేపు 8 o'clockకి మీరందరూ నన్ను కలుస్తారు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? స్టోరీ బాగుంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. రేపు మార్నింగ్ మీరు నన్ను కలవటం కాదండి, నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఈ సెకండ్ ఎపిసోడ్లో. ఓకేనా? థ్యాంక్ యూ.